ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా మా ఆదివాసులు ప్రకృతి తోటలోనే తమ జీవనం గడుపుతున్నారు. వారికి జబ్బులు వచ్చినా సెట్లు మందులు సేవించి జబ్బులు నయం చేసుకుంటారు తప్ప ఆసుపత్రులకు వెళ్లడం చాలా తక్కువ. ఎందుకంటే మా ఆదివాసులు కొండ ప్రాంతంలో ఉండటం వలన రోడ్డు సదుపాయం ఉండదు. అందుకని హాస్పిటల్కి వెళ్లడం చాలా తక్కువ. వీళ్ళనే కొత్తగా ప్రారంభిస్తున్న శివసారి, పూజారులు, గురుమాయిలు అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరగా పిలుస్తారు. అంటే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు. ప్రకృతిని ఎంత బాగా చూసుకుంటే ప్రకృతి మనల్ని అంత బాగా చూసుకుంటుందని మా ఆదివాసులు నమ్ముతారు. వీళ్ళ పని కొండపోడులో పంటలు పండించినప్పుడు పూజ చేయడం, కొత్త పంట చేతికొచ్చినప్పుడు పూజ చేయడం, గ్రామదేవతకి పూజ చేయడం, ఊర్లో పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని వ్యాధులతో బాధపడుతుంటే వాళ్ళని పూజలు మొక్కుబడులు చేసి నయం చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతో సాహసాలతో పూజలు చేస్తూ ముళ్ళ మీద కూర్చొని ఉయ్యలూగుతూ ప్రమాణం చేస్తున్నారు. అడవి తల్లి పంచభూతాలు సాక్షిగా ప్రకృతిని కాపాడమని వీళ్ళకు ముళ్ళు మీద కూర్చొని ఉయ్యలూగుతూ ప్రమాణం చేయిస్తారు. ఆ ప్రమాణంలో సక్సెస్ అవుతేనే వీళ్ళకి ఆ ఊరు నుంచి, ఆ గ్రామదేవత నుంచి అంగీకారం అయినట్టు. పొరపాటుగా ఆ ముళ్ళు గాని వీళ్ళ మీద గుచ్చుకుంటే ఆ పని మీద సక్సెస్ అవ్వలేదు అని అర్థం. అంటే పూజించడానికి అర్హులు కాదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా విచిత్రంగా, అద్భుతంగా అనిపిస్తుంది. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయం. ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. जा